హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు వరుసగా మూతపడుతున్నాయి. ఫ్రీ లంచ్ ఆఫర్స్ అలాగే బైబ్యాక్ పాలసీ పేర్లతో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడి మూతపడుతున్నాయి. ఆఫర్ల పేరుతో ప్రజల దగ్గర నుంచి దాదాపు 3,000 కోట్ల రూపాయలు దండుకున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు. ఒక్క సైబరాబాద్ లోనే 22 ఫ్రీ లంచ్ ఆఫర్, 12 బైబ్యాక్ పాలసీ పేరుతో పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు లేని స్థలాలు ఉన్నట్లు చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీంతో నగరంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కంపెనీలు మూతపడుతూ వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, హైదరాబాద్ నగరంలో రోజుకొక రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన 10 రోజులలో సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలు కూడా బైబ్యాక్తో పాటు ఫ్రీలాన్సింగ్ పేరుతో కూడా హైదరాబాద్ నగరంలో ఇటు ఫామ్ ల్యాండ్స్తో పాటు ఒక ఇల్లు కట్టుకుందామని కొండంత ఆశతో కూడా వారి మధ్యతరగతి జీవితంతో రోజువారీ ఏడాది మొత్తం ఖర్చు దాచుకున్న సొమ్ముతో రియల్ ఎస్టేట్ సంస్థలు పెట్టుబడులు పెడితే వాటికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తాము, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇల్లులు కలిగిస్తామంటూ కూడా చెప్పి మోసానికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అనేకం చూస్తుంటాం. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇలాంటి ఘటనలు తరచుగా వెళ్లి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్లకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఈ తరహా రియల్ ఎస్టేట్ మోసాలు వెలుగు చూస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 22 ఫ్రీలాన్సింగ్ సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా పెద్ద మొత్తంలో పేద మధ్యతరగతి వద్ద నుంచి కూడా లక్షల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు 12 బైబ్యాక్ పాలసీ, ఎందుకంటే వీళ్ళు పెద్ద మొత్తంలో కూడా తమ భారీ వెంచర్లు చూపిస్తుంటారు, ఆ విలువైన భూములు చూపించి కూడా వాటి మీద పెట్టుబడి పెడితే అందుకు సంబంధించి కూడా అధిక లాభాలు ఇస్తామంటూ కూడా ఆశ చూపి చివరికి మోసం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తరహా నేరాలకు సంబంధించి కూడా ఏడాదిలో పెద్ద మొత్తంలో కూడా గడిచిన 10 రోజుల్లో కూడా అధిక సంఖ్యలో నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన బాధితులు ఇప్పటికీ ఇట్లా పోలీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే సీసీఎస్ చాలా కీలకంగా విచారణ చేపిస్తున్న నేపథ్యంలో కూడా ట్రై కమిషనరేట్ పరిధి సంబంధించి కూడా రోజుకొక రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూడడంతో కూడా ఇటు బాధితులంతా తలబట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా నమ్మకాన్ని పేద మధ్యతరగతి ప్రజల వల్ల ఆ అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టుకుని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా మోసానికి పాల్పడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కోట్ల రూపాయలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన బాధితుల దగ్గర నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో కూడా వాళ్ళంతా రోడ్డు పాలన పడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఓకే, థాంక్యూ కిరణ్.